నేషనల్ క్రష్ గురించి, తన పేరు మీద ఉన్న రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతే, కిరాక్ పార్టీతో ఇండస్ట్రీలోకి వచ్చి చలోతో టాలీవుడ్ కి హలో చెప్పి మరి రష్మిక తర్వాత అగ్ర హీరోల సినిమాలో వరుసగా అవకాశాలు అందుకుంటూ నేషనల్ క్రష్ గా సవాళ్లతో కూడినటువంటి పాత్రలోనైనా కూడా అలవోకగా చేసేసి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. బ్యూటీ రికార్డ్స్ కూడా ఇప్పుడు బ్రేక్ చేస్తుంది. పుష్పలో శ్రీవల్లి పాత్రనైనా, యానిమల్లో గీతాంజలి క్యారెక్టర్ అయినా తనదైన స్టైల్లో నటించి మెప్పించేటువంటి ఈ అమ్మడి పుట్టిన సందర్భంగా మనం మాట్లాడుకుందాం. సో టోక్యోలో జరిగినటువంటి క్రంచ్ రోల్ అనేటువంటి అవార్డ్స్ కు తను హాజరు కావటం, అక్కడ అభిమానులు పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్రకు సంబంధించినటువంటి ఫోటోస్ అవి పట్టుకొని వారి అభిమానాన్ని చూపించడం, దీంతో మరో అరుదైన ఘనత కూడా ఆమె సొంతం చేసుకుంది. భారతదేశం నుంచి అవార్డుకు హాజరైనటువంటి తొలి సెలబ్రిటీ ఎవరు అంటే రష్మిక. ఇక తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బిజీగా ఉంటూ రష్మిక ఇటీవల కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. జపాన్ కు చెందినటువంటి ఒనిట్సుకా టైగర్ ఫ్యాషన్ ఆ సంస్థకు బ్రాండ్ అడ్వకేట్ గా నియమితులైనటువంటి ఫస్ట్ భారతీయురాలు తానే అని చెప్పి తాను చెప్పడం జరిగిందనమాట. ఇక ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించినటువంటి ఫోర్బ్స్ ఇండియా 30 Under 30 జాబితాలో రష్మిక ప్లేస్ సంపాదించుకోవటం అంటే రకరకాల రంగాల్లో ఉన్నటువంటి వారి విశేషమైనటువంటి ప్రతిభ కనబరిచేటువంటి వ్యక్తుల జాబితాను రిలీజ్ చేస్తూ ఉంటుంది ఫోర్బ్స్. అలా ఆ లిస్ట్ లో తన పేరు ఉండటం జరిగిందనమాట. ఇక తన నటనతో ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్నటువంటి రష్మిక రీసెంట్ గా అరుదైన ఘనత సాధించారు. నెదర్లాండ్స్ కు చెందినటువంటి సెప్టిమిస్ అవార్డ్స్ నామినేషన్స్ లో కూడా నిలిచారనమాట. నెదర్లాండ్స్ కు చెందినటువంటి సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ పరిశ్రమకు సంబంధించిన కొన్ని విభాగాల్లో బెస్ట్ అవార్డ్స్ ప్రకటిస్తూ ఉంటారు. అలా ఇక 43 million ఫాలోవర్స్ అనమాట, అత్యధిక ఫాలోవర్స్ కలిగినటువంటి హీరోయిన్స్ లో ఒకరిగా కూడా తన స్థానాన్ని గురించి మనం ఇప్పుడు ప్రస్తావించుకోవాలి.